ఈరోజు మీకు చెప్పదలుచుకున్న, దేవుడు చెప్పదలుచుకున్న మాట ఒకటే. నీ జీవితంలో జరిగిన నష్టాలు ఉండొచ్చు, పడిన కార్యాలు ఉండొచ్చు, కలిగిన ఆపదలు ఉండొచ్చు, నీ జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు. అయ్యిందేదో అయ్యింది, విడిచిపెట్టు. ఇప్పుడు నీ స్థితిని మార్చుకుంటానికి ఇష్టమా? ఇప్పుడు దేవుడి చేతులకు సమర్పించుకుని నీ జీవితంలో నూతన ప్రారంభం చేస్తానికి ఇష్టమా? ఈ రోజు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నావా? ఈ రోజు దేవుడి జీవితంలో కార్యం చేసిన దాన్ని బట్టి తిరిగి చూస్తే ఎవ్రీథింగ్ టైమా. డోంట్ రష్. విత్తే కాలం ఉంటుంది, కోసే కాలం ఉంటుంది. విత్తిన వాటిని ఎవడు పోయాడు. విత్తింది లోట నెలలోకి వెళ్ళి చావాలి, వేరు తన్నాలి, ఎదగాలి, ఎదిగిన తర్వాత ఫలించాలి, అప్పుడు ఫలం వస్తుంది. కంగారు పడద్దు. దెర్ ఆర్ సీజన్స్ ఇన్ లైఫ్. కానీ ఏ సీజన్ అయినా, దేవా నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నీ కొరకు జీవిస్తానయ్యా. ఎందుకంటే దేవుడు ఆ సీజన్స్ లో ఉండే నడిపిస్తాడు. సీజన్స్ లో ఉండే ఆయన హెచ్చింపు సడన్ గా తీసుకొస్తాడా? దేవుడు నీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఆయన ఏమంటే